ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మా వీడియోలో ప్రివ్యూ యాప్లో ఇన్స్టాంట్గా పర్సనల్ లోన్ ఎలా తీసుకుని తెలుసుకుందామండి. సో అంటే మీరు కనుక ఈ యాప్లో లోన్ తీసుకోవాలనుకునే కనుక ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి, ఓకే, మనం ఈ యాప్లో ప్రివ్యూ యాప్లో లోన్ తీసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఈ యాప్లో మనం లోన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ఈ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఓన్లీ కొత్త వాళ్ళకి మాత్రమే అన్నమాట. అంటే ఎవరైతే ఆల్రెడీ ఈ యాప్లో లోన్ తీసుకున్నారో మీకు ఈ యాప్ ద్వారా ఇప్పుడు అప్లై చేసుకుంటే లోన్ అయితే రాదనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఈమెయిల్ ఐడి అయితే ఉంటుంది. ఆ ఈమెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి మీకు కంపల్సరీగా లోన్ కావాలి అనుకుంటే కనుక, ఓకే. ఎందుకంటే మీరు ఈ యాప్లో ఆల్రెడీ లోన్ తీసుకున్నారు కాబట్టి మీకు లోన్ అయితే రాదు. సో మీకు నేను వేరే యాప్స్ లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు కనుక నాకు ఈమెయిల్ చేస్తే. ఇప్పటి వరకు మీరు ఏ యాప్లో లోన్ తీసుకున్నారో ఆ యాప్స్ లిస్ట్ నాకు టైప్ చేయండి మీ ఈమెయిల్లో. సో దట్ మీకు వేరే యాప్స్ లింక్ పంపిస్తాను. ఇవే కాకుండా బిజినెస్ లోన్స్ కావచ్చు, లేకపోతే క్రెడిట్ కార్డు కావచ్చు, డెబిట్ కార్డు కావచ్చు, బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు. ఈ విధంగా మీకు ఎటువంటి అవసరం ఉన్నా సరే ఆ డీటెయిల్స్ నాకు షేర్ చేసుకున్న ఈమెయిల్లో మీకు వాటికి సంబంధించి లింక్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఎస్. సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఎవరైతే ఇన్స్టాంట్గా పర్సనల్ లోన్ కావాలో మీరు వీడియోని కంప్లీట్గా చూసి వెంటనే అప్లై చేసుకోండి. మీకు ఈజీగా లోన్ అయితే వచ్చేస్తుంది అనమాట. చూడండి, సో ప్రివ్యూ ఇన్స్టాంట్ లోన్ యాప్ అనమాట ఇది. చూడండి, బెనిఫిట్స్ ఆఫ్ ప్రివ్యూ ఇన్స్టాంట్ లోన్, బెనిఫిట్స్ ఆఫ్ ప్రివ్యూ ఇన్స్టాంట్ లోన్ అనమాట. సో మీకు లోన్ అమౌంట్ వచ్చేసి 20,000 నుంచి 2 lakhs వరకు అయితే ఉంటుంది. ఇక్కడ 2 lakhs మెన్షన్ చేస్తాం కానీ మనకు ఒక 5 lakhs వరకు అయితే ఇస్తారనమాట మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక. తర్వాత మనం ఈఎంఐ వచ్చేసి 3 months నుంచి 60 months వరకు కట్టుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ మనకు కంప్లీట్గా 100% ఆన్లైన్లో ఉంటుంది. అలాగే మినిమల్ డాక్యుమెంటేషన్ అనమాట. సో అంటే మీకు ఆధార్ కార్డు, తర్వాత పాన్ కార్డు, నెక్స్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే సరిపోతుంది అనమాట. చూడండి, బెనిఫిట్స్ ఆఫ్ ప్రివ్యూ ఇన్స్టాంట్ లోన్, ఇన్స్టంట్ అప్రూవల్ అండ్ క్విక్ డిస్పర్సల్. సో ఇన్స్టెంట్గా వీళ్ళు అప్రూవల్ అయితే చేస్తారు. అలాగే ఫాస్ట్గా మీ లోన్ అమౌంట్ అయితే మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి మనకు 13.49 నుంచి 29.91 వరకు అయితే ఉంటుంది. చూడండి, అదర్స్ నో ప్రాసెసింగ్ ఫీ, నో ప్రీ క్లోజర్ ఫీజ్. సో ప్రాసెసింగ్ ఫీజు ఉండదు, ప్రీ క్లోజర్ ఫీజు కూడా మనకు ఉండదు అనమాట. వెల్కమ్ కిట్ ఇస్తారు. అలాగే మనకు 500 రూపీస్ సంబంధించి అమెజాన్ వోచర్ కిట్ ఇస్తారనమాట, ఓకే. నెక్స్ట్, సో ఇంపార్టెంట్ టర్మ్స్ మేము చూస్తే కనుక చూడండి, మీ మొబైల్ నెంబరు ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉండాలన్నమాట. తర్వాత ఎలిజిబిలిటీ చూస్తే కనుక ఏజ్ వచ్చేసి 21 నుంచి 57 years వరకు ఉండేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీ శాలరీ వచ్చేసి మీకు 18,000 ప్లస్ అయితే శాలరీ వచ్చి ఉండాలి. ఈ త్రీ డాక్యుమెంట్స్ అయితే మీకు రెడీగా పెట్టుకోవాలన్నమాట. మీరు ఐడెంటిటీ ప్రూఫ్, సో ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీరు పెట్టుకోవాలి. అడ్రస్ ప్రూఫ్ కింద మళ్ళీ ఆధార్ కార్డు లేకపోతే పాస్పోర్ట్, ఓటర్ ఐడి మీకు సరిపోతుంది. ఇన్కమ్ ప్రూఫ్ కింద శాలరీ సర్టిఫికేట్ లేకపోతే రీసెంట్ శాలరీ స్లిప్, ఎంప్లాయ్మెంట్ లెటర్, ఓకే. నెక్స్ట్, సో సిబిల్ స్కోర్ కూడా మీకు 650 ప్లస్ అయితే అడుగుతున్నారు అనమాట ఎలిజిబిలిటీ కండిషన్స్ కింద. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మన దగ్గర చూడండి, మీరు రెడీగా పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్ డీటెయిల్స్, తర్వాత మొబైల్ నెంబర్ అనమాట, ఇవి రెడీగా పెట్టుకోవాలి మీరు. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఆ లింక్ మీరు ఓపెన్ చేసుకొని మీ పేరు, మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ ప్రివ్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. సో ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ ఉంటుంది లింకు. డౌన్లోడ్ చేసిన తర్వాత చూడండి, ఫస్ట్ చూడండి సెటప్ యువర్ ప్రొఫైల్ అనమాట. మీరు యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత వెరిఫై చేసుకోండి. తర్వాత పర్మిషన్స్ అన్ని మీరు అలౌ చేసేసేయండి. నెక్స్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నమాట, లైక్ మీ ఫుల్ పేర్ అనమాట, పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మీరు ఫుల్ పేర్ మీరు ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, పాన్ నెంబర్ మొత్తం అన్ని ఎంటర్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. దాని తర్వాత మీరు ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. సో ఎంప్లాయ్మెంట్ టైపు, కంపెనీ పేరు ఏంటి, అవన్నీ కూడా ఎంటర్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీకు మీ ప్రొఫైల్కి ఏదైతే లోన్స్ ఉంటాయో ఆ బెస్ట్ లోన్స్ మీకు చూపిస్తుంది అనమాట, ఓకేనా. మీ ప్రొఫైల్కి ఏదైతే సూటబుల్ లోన్స్ ఉంటాయో ఆ లోన్స్ మీకు చూపిస్తుంది. మీకు లోన్ ఎంత వస్తుంది అని చూపిస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి మీరు. నెక్స్ట్ ఇప్పుడు మీరు
ప్రొసీడ్ టు కేవైసీ పైన క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీని మీరు చూసుకొని ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఒక సెల్ఫీ తీసుకోవాలన్నమాట. సెల్ఫీ తీసుకొని మీరు మీ ఐడెంటిటీని వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ లోన్ అగ్రిమెంట్ సంబంధించి కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి కదా, అగ్రిమెంట్ మీరు చదువుకొని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు మీరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాలన్నమాట. అలాగే ఆటో పే సెటప్ అనేది మీరు రెడీ చేసుకోవాలి. సో మీరు ఏం చేస్తారంటే ఇది చూడండి, ప్రొసీడ్ టు విత్డ్రా పైన మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ప్రైమరీ బ్యాంక్ అనేది మీరు చూస్ చేసుకోండి. సో ప్రైమరీ అకౌంట్ నెంబర్ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసుకొని మీరు కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు మీకు ప్రివే వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్కి ₹1 అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు, అకౌంట్ వెరిఫికేషన్ కోసం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు మంత్లీ ఈఎంఐ కోసం ఆటో పే అయితే సెటప్ చేసుకోవాలి. సెటప్ చేసిన తర్వాత కంటిన్యూ పైన మీరు క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు లోన్ డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేసుకోవాలన్నమాట. అంటే లోన్ ఏ పర్పస్ కోసం అని. ఓకే, సో లోన్ పర్పస్ మీరు చూస్ చేసుకోవాలి. అలాగే లోన్ అమౌంట్ ఎంత కావాలో మీరు చూస్ చేసుకోవాలి. దాని తర్వాత టెన్యూర్ అనమాట, అంటే ఎన్ని మంత్స్ కావాలి లోన్ అనేది, ఈఎంఐ అనేది ఎన్ని మంత్స్ కావాలి, 5 మంత్స్కా 6 మంత్స్కా 10 మంత్స్కా అది మీరు చూస్ చేసుకోవాలి. చూస్ చేసిన తర్వాత విత్డ్రా పైన క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు రెసిడెన్షియల్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసుకోవాలి. అంటే మీ అడ్రస్ మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వితిన్ 24 అవర్స్లో వెరిఫికేషన్ చేసుకొని మీకు లోన్ అయితే మీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. అంతే, ఇంకేం లేదు. దీంతో మీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే లోన్ కావాలో మీకు వెంటనే ఈ ప్రాసెస్ ద్వారా మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఈ యాప్ ద్వారా మీకు లోన్ రాకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఆ ఈమెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేస్తే కనుక నేను వేరే యాప్స్ లింక్ మీకు పంపిస్తాను, మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.